టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. ఉదయం నుంచి ఛానల్ ఆగిపోయింది. ఓపెన్ చేసిన వారికి స్ట్రైక్ అయినట్టు వస్తుందని ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన టీడీపీ టెక్నికల్ వింగ్ హ్యాకర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ వర్గాలు యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఛానల్ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. ఉదయం నుంచి ఛానల్ ఆగిపోయింది. ఓపెన్ చేసిన వారికి స్ట్రైక్ అయినట్టు వస్తుందని ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన టీడీపీ టెక్నికల్ వింగ్ హ్యాకర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ వర్గాలు యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఛానల్ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ ను హ్యాక్ చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అందులో ప్రసారాలు నిలిచిపోయాయి. తెలుగుదేశం యూట్యూబ్ ఛానల్లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రెస్ మీట్లతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కార్యక్రమాలు, ఆయన మాట్లాడుతున్న లైవ్లు, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వివిధ అంశాలను కూడా యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా యూట్యూబ్ ఛానల్ ను ఫాలో అవుతూ ఉంటారు. ఈ రోజు ఉదయం లేచి యూట్యూబ్ ఛానల్ ను ఆన్ చేసిన వెంటనే కూడా అది ద పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పి కూడా అందులో రావడంతో ఒకసారిగా ఆశ్చర్యపోయి అందరూ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగింది. హ్యాకర్లు దీన్ని హ్యాక్ చేసినట్టుగా కూడా గుర్తించారు. దీంతో పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు యూట్యూబ్ యాజమాన్యానికి ఈ అంశంపై ఫిర్యాదు చేశాయి. మళ్ళా ఛానల్ ను పునరుద్ధరించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వీళ్ళిరువురు కూడా హైదరాబాద్ లో ఉన్నారు. వీళ్ళిరువురు దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్లారు. ఛానల్ వెంటనే పునరుద్ధరించాలి అనేది కూడా కేంద్ర కార్యాలయ వర్గాలను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో వెంటనే ఐటీ వింగ్ రంగంలోకి దిగి కార్యాలయ యూట్యూబ్ ఛానల్ ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ. అంటే రామారావు, ఇంకొక అంశం చెప్పండి. ప్రధానంగా ఇది తొలిసారి జరగడం, గతంలో ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడు అయితే జరగలేదు. తొలిసారిగా ఈ విధంగా జరగడంతోనే పార్టీ వర్గాలన్నీ కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా యూట్యూబ్ ఛానల్ బాగా ఫాలో అవుతూ ఉంటాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రెస్ మీట్లు, వివిధ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కార్యక్రమంతో పాటు ఆయన లైవ్లు, ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారానే ప్రసారం చేస్తూ ఉంటారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రెస్ మీట్లన్నింటినీ కూడా శాటిలైట్ ఛానల్స్ తో పాటు పత్రికలు కూడా ఫాలో అవుతూ ఉంటాయి. దీంతో పాటు ఈ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా అందులో వస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేటి వరకు ఎప్పుడు కూడా ఇలా హ్యాక్ కాలేదు. ఒక్కసారిగా ఈ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది అని తెలిసిన వెంటనే అటు కార్యాలయ వర్గాలతో పాటు ఐటీ వింగ్, అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా ఛానల్ ని హ్యాక్ చేయటం ఏమిటి అని చెప్పి కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. దీంతో ఐటీ వింగ్ వెంటనే అప్పటికే రంగంలో దిగింది. పైగా పార్టీ వర్గాలు, నేతలు, శ్రేణులు అంతా కూడా ఈ అంశాన్ని గుర్తించే లోపే ఐటీ వింగ్ ఈ అంశాన్ని గుర్తించి వెంటనే రంగంలో దిగి ఛానల్ ని రెస్టోర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా యూట్యూబ్ యాజమాన్యానికి కూడా ఈ అంశానికి సంబంధించి ఫిర్యాదు చేశారు. హ్యాకర్లు ఎవరు, ఎక్కడి నుంచి హ్యాక్ చేశారనే అంశాన్ని కూడా గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేయడంతో ప్రసారాలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది ఇలా జరగటంతో ఒకసారిగా పార్టీ కార్యాలయ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. విజయ్ చంద్ర. థ్యాంక్ యూ రామారావు.